హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. వీడియో చూసారా మీరు? పోనీ చూడండి ఏముంది మొబైల్లో, వీడియోలు చూపిస్తున్నా. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా? వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. టైట్లు ఎదిరింది సార్. చూడాలని ఉందే. నా కుడి వైపున మాధవ్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. అంటే నేను ఆ వీడియో చూశాను. ఆయన జిమ్ లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే గోరంట్ల మాధవ్ గారు ఏంటి ప్రాబ్లం, ఆయన వెనక ఆయన వీపీ భాగం ఆ వీడియో చూపెట్టారు. కానీ సోషల్ మీడియాలో వచ్చింది ముందు భాగం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సోషల్ మీడియా వాళ్ళని, ఇది ఎవరైతే చూశారో చూసిన వాళ్ళని అందరి మీద కూడా నేను కేసులు పెడతానని చెప్పి ఆయన స్పందించారు. ఏది కార్ లేదే ఏంటి, ఒక ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా వచ్చినాయి. అక్కడికి పంపిస్తే వీడియోలో చూసిన ఫ్రంట్, ఆయన వీడియోలో చూపెట్టిన బ్యాకు ఒకటో కాదో ఈజీగా తెలిసిపోతుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎప్పుడో పురాణాల్లో కూడా చదువుకున్నాం, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని. అలాగే మనిషిని పోలిన మనిషి అంత్య జుట్టుతో అదే మేషంతో మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. నిజం అయితే డెఫినెట్ గా, మరి సస్పెన్షన్ అయితే డెఫినెట్ గా జరగదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏది రోజా, ఏది నాకు తెలీదమ్మా. వీడియో చూసారా మీరు? పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు. ఒక్కసారి చూసినందుకే వాంతులు వస్తుంటే మళ్ళీ చూపిస్తానంటే దరిద్రుడా. ఇది కూడా చూడు, బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా. ఏదో వాళ్ళు వీడియో తీసుకొచ్చి ఇది నిజమా కాదా అని టెస్టింగ్ పంపించాలి కదా. మరి రిజల్ట్స్ వచ్చే లోపల అంత తొందర ఎందుకు? అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం. ఏం కాదు మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటారు, మహిళల్ని గౌరవిస్తారు, మహిళల అభివృద్ధి కోసమే పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఏ తప్పు చేసినా ఎవరైనా మహిళలకి ఇబ్బంది కలిగించే విధంగా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. వాడు మారడా? వెళ్ళి వాడికి చెప్పు, ఈ రోజుతో వాడి ఇంటికి ఇంకా దూరం అయిపోయాడని.